ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. యాజకులైన లేవీయులకు అనగా లేవి గోత్రీయులకు అందరికీ ఇశ్రాయేలులతో పాలైనను స్వాస్థ్యమైనది ఉండదు. వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు, అది వారి హక్కు. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యం. జనుల వలన అనగా ఎద్దు కానీ గొర్రె కానీ మేక కానీ బలిగా అర్పించు వారి వలన యాజకులు పొందవలసినది ఏదనగా కుడి జబ్బను 2 దవడలను. అసలు ఫాస్టింగ్ ఎక్కడ మొదలైంది? ఫాస్టింగ్ గురించిన వాక్యం ఎక్కడ మొదలైంది? పొట్ట దగ్గర మొదలైంది. పొట్టను ఎవరికి ఇవ్వాలంట? యాజకునికి ఇవ్వాలంట. సో మనము ఇంతవరకు 3 గురించి మనం మాట్లాడాం. ఒకటి ఏం మాట్లాడాము? కుడి జబ్బ అంటే భుజము, షోల్డర్ గురించి మనం మాట్లాడాం. షోల్డర్ ఇవ్వాలంట మన ప్రధాన యాజకునికి. అంటే భుజము దేనిని మోస్తుంది? భారాన్ని మోస్తుంది. కాబట్టి మన భారాలు, మన చింతలు, మన భయాలు, మన దిగులులు అన్నీ కూడా ఎవరికి ఇవ్వాలి? యేసు ప్రభుకి ఇచ్చేసేయాలి. ఎందుకు? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. సో కాబట్టి మన జీవితంలో దేని గురించి కూడా చింత ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు చింత దిగులు లేకపోతే బ్రతుకు ఎంత బాగా జరుగుతుంది, ఎంత సవ్యంగా సాగుతుందండి. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు ఆయన? నీ కుడి జబ్బను నాకు ఇవ్వు, నీ భారాన్ని నాకు ఇవ్వు, నీ భయాన్ని నాకు ఇవ్వు, నీ చింతను నాకు ఇవ్వు, నీ దిగులును నాకు ఇవ్వు, నీ అప్పును నాకు ఇవ్వు. నిన్ను ఇబ్బంది పెట్టేది, నీకు నిద్ర రాకుండా చేసేది ఏదైనా సరే నాకు ఇవ్వు. మనుషులే నీకు భారంగా ఉన్నారా? మనుషులతో పోరాడుతున్నారా? నాకు ఇవ్వు, నేను చూసుకుంటాను. హల్లెలూయా. యుద్ధం యెహోవాదే, ఆయన చూసుకుంటాడు. మనం ఫ్రీగా ఉండొచ్చు. కుడి జబ్బను ప్రధాన యాజకునికి మనం ఇవ్వాలి. రెండవది 2 దవడలు, ఒకటి కాదు 2 దవడలు. ఇది దేనికి సూచన? హింసకు, శ్రమలకు సూచన. ఒక దవడ మీద కొడితే ఇంకో దవడను చూపించన్నాడు కదా. కొట్టబడుతున్నావా? చాలామంది చేతులతో కొట్టరు, మాటలతో కొడతారు. మాటలతో కొడతారు. ఇది ఎక్కువగా ఇంటి పక్కింటి వాళ్ళతో జరుగుతూ ఉంటుంది. అదేంటో తెలియదు మరి. ఇంటి పక్కింటి వాళ్ళతో ఎందుకు సఖ్యంగా ఉండలేరు చాలామంది. పక్కింటి వాళ్ళతో ఎప్పుడూ గలాటే ఉంటుంది అన్నమాట. అందుకే నీ సరిహద్దులలో సమాధానం కలిగేవాడు ఆయనే అన్నాడు దేవుడు. మా వచ్చి అప్పుడప్పుడు అడుగుతుంటుంది, వాళ్ళతో కొట్లాడయ్యా అని అంటుంటుంది అనమాట. కసు ఇటు వేస్తున్నారయ్యా అని. ఒకసారి బయట ఆమెతో కొట్లాడి, అయ్యా నాకు సరిపోలే, ఆమె ఇంక 2 మాట్లాడినారు, నేను ఇంకా నిర్మలాను పిలుచుకుంటానయ్యా అని. నిర్మలను అరుణాను పిలుచుకుంటానయ్యా, వాళ్ళిద్దరిని దింపుతానయ్యా అనేది అనమాట. నా తల్లి కొట్లాడు ఏం వద్దులే, గాలికి పోతుందిలే, ఊడ్చేసాయని చెప్పినా నేను. మాటలతో కొట్టే వాళ్ళు ఉంటారు. సో కాబట్టి నీ బాధలన్నీ కూడా, నీ హర్ట్స్ అన్నీ కూడా దేవునికి ఇచ్చేసాయి, యేసయ్యకి ఇచ్చేసాయి. హల్లెలూయా. కీడుకి ఎవరు కూడా ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. దేవుని ఉగ్రతకు చోటివ్వండి, దేవుని ఉగ్రతకు చోటివ్వండి. పగ తీర్చుట ఏం పని అయింది? ఈ 3 ఏళ్లలో ఎన్ని ఆత్మలు రక్షించబడేవో. మూడవది చెప్పండి, మూడవది ఏంటి? ఏమి ఇవ్వాలి? పొట్ట. తెలుగులో కొన్ని పదాలు భలే ఉంటాయి. పొట్ట అంటే మన కడుపును, మన ఆకలిని ఆయనకి ఇవ్వాలి. అక్కడ మనము ఉపవాసం గురించి మొదలుపెట్టాం. భారం, బాధ, బలహీనత అన్నీ ఎవరికి ఇవ్వాలి? నీలో పెట్టుకోవద్దు. నీలో పెట్టుకుంటే నిన్ను నాశనం చేస్తాయి. నిన్ను
బాధ పెడతాయి. ఎప్పుడు కూడా పచ్చి గాయాలు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. నేను ధైర్యంగా చెప్తాను, ఈరోజు నాకు పచ్చి గాయాలు ఏవీ లేవు. యాజకునికి మనం ఏమి ఇవ్వాలి? వాట్ షుడ్ వీ గివ్ టు ద హై ప్రీస్ట్? ప్రధాన యాజకునికి మనం ఇంకా ఏమి ఇవ్వాలి? దేనిలో ఇంకా మనకు క్రమశిక్షణ అవసరం? వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు చెప్పబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో నెక్స్ట్ ఏముందండి? కుడి జబ్బ, 2 దవడలు, పొట్ట. అందరు చెప్పండి ఒకసారి మూడింటి గురించి. కుడి జబ్బ చెప్పండి, కుడి జబ్బ, 2 దవడలు, పొట్ట. నెక్స్ట్ ఓకే, పొట్టను ఎవరికి ఇవ్వాలంట? యాజకునికి ఇవ్వాలి. నీ ధాన్యములోను, నీ ద్రాక్షారసములోను, నీ నూనెలోను ప్రథమ ఫలములను, నీ గొర్రెల మొదటి బొచ్చును అతనికి ఇవ్వవలెను. ఇంకా ఏమి ఇవ్వాలంట? నీ ధాన్యములోను, నీ ద్రాక్షరసములోను, నీ నూనెలోను ప్రథమ ఫలములను ఇవ్వాలంట. మన భాషలో ఇప్పటి తరములో, ఇప్పటి యుగంలో మనము చెప్పాలి, మనం మాట్లాడాలి అంటే, ప్రధాన యాజకునికి మనము కానుకలు ఇచ్చే విషయంలో మనము క్రమశిక్షణ కలిగి ఉండాలి. వీ షుడ్ డిసిప్లిన్ అవర్ సెల్స్ ఇన్ గివింగ్ ఆఫరింగ్స్ టు ద హై ప్రీస్ట్. ప్రధాన యాజకునికి కానుకలు ఇచ్చే విషయంలో మనము క్రమశిక్షణను, స్థిరత్వాన్ని మనము చూపించాలి. హల్లెలూయా. ఈ ప్రసంగము అందరికీ నచ్చదు, కానీ నా బోధ నచ్చిన వారికి మాత్రం ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. నా వాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. చాలామంది నాతో కనెక్ట్ కావాలని చూస్తారు, కానీ కనెక్ట్ కాలేరు. నా మైండ్ సెట్తో ఏకీభవించినటువంటి వారు కనెక్ట్ కాలేరు. కనెక్ట్ కావాలనుకుంటారు కానీ కనెక్ట్ కాలేరు. బట్ ఐ హోప్ ఐఎమ్ నాట్ షేరింగ్ దిస్ మెసేజ్ టు ద హోల్ క్రిస్టియన్ కాంగ్రిగేషన్. క్రైస్తవులకు అందరికీ నేను ఈ ప్రసంగం చేయడం లేదు, నా వాళ్ళకి నేను చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. నా బోధను నమ్మేవారు, నేను దేవుని ఎదురు నుంచి వచ్చానని నమ్మేవారి కొరకు నేను ఈ బోధ చేస్తున్నా. కాబట్టి ఈ బోధ మిగిలిన వాళ్ళకి నచ్చితే తీసుకోవచ్చు, నచ్చకపోతే అసలు మేము పట్టించుకోం. ఐ డోంట్ కేర్ whether the other people will like it or not. This is very, very, very another important discipline that we have to maintain in our life. యేసుక్రీస్తు ప్రభువు మన ప్రధాన యాజకుడు. మొట్టమొదటి పాయింట్ చెప్పాను. రెండవది, ఆ ప్రధాన యాజకునికి మనము గౌరవాన్ని ఇవ్వాలి. ప్రధాన యాజకునికి మలాకి గ్రంథము 1వ అధ్యాయం, మలాకి 1:6-8 వరకు. మలాకి గ్రంథం అంతా ఎలా ఉంటుందంటే, దేవుడే ప్రశ్న వేస్తాడు, దేవుడే జవాబు చెప్తాడు. మలాకి గ్రంథం అంతా మీరు కావాలంటే ఈసారి ఫ్రెష్గా చదవండి. దేవుడే ప్రశ్న వేస్తాడు, వాళ్ళు ఏం ప్రశ్న వేస్తారో దేవుడే చెప్తాడు. ఏమండి, ఆ రెండింటికి జవాబు కూడా దేవుడే చెప్తాడు. మూడు దేవుడే చూసుకుంటాడు అంతా. మలాకి గ్రంథం అంతా అలాగనే ఉంటుందన్నమాట. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6-8 వరకు చదవమ్మా. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. చాలమ్మా. కుమారుడు ప్లస్ కుమార్తెలు ఏం చేయాలంట? ఏం చేయాలి? తన తండ్రిని ఘనపరచును కదా. తర్వాత దాసుడు తన యజమానుని గణపరచును కదా. తన యజమానుని ఆల్వేస్ లిసన్. దిస్ ఈస్ హెవెన్స్ సీక్రెట్. పరలోకం యొక్క మర్మాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. పరలోకం యొక్క రహస్యాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. పిల్లలారా, మీ తల్లిదండ్రులను ఘనపరచండి, సన్మానించండి. హల్లెలూయా. దాసులారా అంటే మీరు ఎవరి క్రింద పని చేస్తున్నారో, ఎవరి దగ్గర పని చేస్తున్నారో, ఎవరి దగ్గర జీతానికి పని చేస్తున్నారో
వారిని ఏం చేయాలి? ఘనపరచాలి. నచ్చలేదు అనుకోండి, చెప్పి మానుకొని వెళ్ళిపోండి అంతే. చెప్పి గౌరవప్రదము అన్నటువంటిది, అసలు ఈ తరంలో గౌరవము అన్నటువంటిది పెద్దగా కనపడడం లేదండి. ఎవరైనా ఒక చర్చి నుంచి ఒక చోటుకి వెళ్ళారంటే కొట్లాడే వెళ్ళింటారు, బయటికి మనస్పర్ధలు వచ్చే వెళ్ళింటారు. ఎవరైనా ఒక చోట ఉద్యోగం మానుకున్నారంటే మనస్పర్ధలు వచ్చే మానుకొని ఉంటారు. దేవుని చిత్తానుసారంగా కాదు. సరే పోసగలేదు, మనస్పర్ధలు వచ్చాయి, పీస్ఫుల్గా వెళ్ళొచ్చు కదా, సమాధానంగా వెళ్ళొచ్చు కదా. లేదు, కొంచెం పెంట వేయాలి, కొంచెం మట్టి వేయాలి, బురద వేయాలి, పెంట వేయాలి, బయటికి పోయి కూడా పెంట బురద అంతా కూడా వేస్తూ ఉండాలన్నమాట. ఈ కల్చర్ ఉంది మన ప్రాంతాల్లో. దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా. ఏమంట? నా నామమును నిర్లక్ష్యపెట్టు. యేసుప్రభు మనకు నేర్పించిన ప్రార్థన ఏంటండి? పరలోక ప్రార్థన ఏంటి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆయన నామం పరిశుద్ధపరచబడాలని దేవుడు కోరుకుంటూ ఉంటే, ఆయన నామాన్ని ఏం చేస్తున్నారంటే యాజకులు నిర్లక్ష్య పెడుతున్నారంట. ఇది దేవుని యొక్క బాధ. కుమారుడు తండ్రిని ఘనపరుస్తాడు కదా, దాసులు యజమాని ఘనపరుస్తారు కదా, యాజకులు నా నామాన్ని లక్ష్య పెట్టాలి కదా. నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమాయెను? ఇఫ్ ఐ యామ్ ద ఫాదర్, వేర్ ఈస్ ద ఆనర్? ఆల్ ద చిల్డ్రన్, ప్రతి ఒక్కరు కూడా కదా, ప్రతి ఒక్కరు కూడా మీ తండ్రులు భూమి మీద ఉండొచ్చు, లేకపోతే ఆల్రెడీ చనిపోయి ఉండొచ్చు. ఒకవేళ భూమి మీద ఉంటే వారు అడుగుతున్నారు నిన్ను, నేను తండ్రినైతే, నేను తల్లినైతే ఏది నాకు రావాల్సిన ఘనత ఏది? నాకు రావాల్సిన ఘనత ఏది? అందుకండి ఐ ఆల్వేస్ డిజైర్, నా కోరిక ఇది, నా డిజైర్. దేవుడు నా డిజైర్ ఖచ్చితంగా నెరవేరుస్తాడు, నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. నా సంఘంలో కుటుంబాలు కూర్చోవాలి, కుటుంబాలు కూర్చోవాలి. హల్లెలూయా. ఫ్యామిలీస్ కూర్చోవాలి. కుటుంబంలో ఒక చోటే కుటుంబం అంతా ఉండాలి. నో సిస్టర్స్, నో బ్రదర్స్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? సిస్టర్స్ ఒకవైపు, బ్రదర్స్ ఒకవైపు. చాలామందికి ఊరోళ్ళంటే ఎక్కువ ప్రేమ, ఊరోళ్ళతో ఎక్కువ మాట్లాడతారు కానీ ఇంట్లో వాళ్ళని పట్టించుకోరు. అట్లా కాదు, ఈసారి కండిషన్ పెట్టాలి. ఏంటో తెలుసా? ఫ్యామిలీ అంతా ఒకటే చోట కూర్చోవాలి. చూస్తానే కనుక్కోవాలన్నమాట ఎవరు ఎగ్గొట్టారని. ఫ్యామిలీ ఆల్ ఫ్యామిలీ టుగెదర్ షుడ్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటలు కుటుంబం అంతా కలిసి కూర్చొని దేవుని యొక్క వాక్యం వింటే ఎంత 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 అసలు నా డ్రీమ్ అండి అది. ఇట్స్ మై డ్రీమ్. మందిరానికి వచ్చేది ఎలా రావాలి తెలుసా? మందిరానికి ఎలా రావాలి తెలుసా? ఇంట్లో యజమానుడు ఒక టైంకి వస్తారు, యజమానురాలు ఇంకొక టైంకి వస్తారు, పిల్లలు ఇంకొక టైంకి వస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వస్తారు. అట్లా కాకూడదు. గుంపులు రావాలి మందిరానికి. హల్లెలూయా. కుటుంబ సమేతంగా రావాలి, కుటుంబ సమేతంగా కూర్చోవాలి, కుటుంబ సమేతంగా దేవుని యొక్క వాక్యం వినాలి. హల్లెలూయా. ఇలా చెప్పినప్పుడు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు పిల్లలకి ఇలా చూడాలంతే. ఒక లుక్ వేస్తే చాలు. చూసినావా పాస్టర్ ఏం చెప్తున్నాడో? వేర్ ఈజ్ ద ఆనర్? నాకు రావాల్సిన గంట ఏరా ఏమ్మా మన సైడ్ ఏమ్మా నాకు రావాల్సిన గంట ఏది మ్యా? వేర్ ఈజ్ ద ఆనర్? ఇఫ్ ఐ యామ్ ద ఫాదర్, నేను తండ్రిని అయితే, నీవు కుమారుడు అయితే, నేను తండ్రిని అయితే, నీవు కుమార్తె అయితే, నాకు రావాల్సిన సో తండ్రికి పిల్లల నుంచి ఏం రావాలి? ఘనత రావాలి. ఐ ప్రే, ఐ కట్స్ ఎవ్రీ రిబెలియస్నెస్ ఇన్ ద ఫ్యామిలీ సిస్టమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. వేరే వాళ్ళ కుటుంబాలు సంసారాలు నాకు అనవసరం. నా వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తున్నా.
దేవుడు నాకు ఇచ్చినటువంటి కుటుంబాల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ కుటుంబాల్లో పిల్లలు వారి తల్లిదండ్రులను అమితముగా గౌరవించుదురుగాక, అమితముగా ఘనపరచుదురుగాక. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులకు పిల్లల నుంచి కావాల్సింది ఏం కావాలండి? పిల్లల నుంచి ఏం కోరుకుంటారు? పిల్లలు ఏం కోరుకుంటారండి? ఈ ప్రపంచంలో ఎవరైనా వాళ్ళకంటే నువ్వు బాగా కావాలని కోరుకునే వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే అండి. నిస్వార్థంగా ప్రేమించేవారు ఇప్పుడు అందరు కూడా కాదులేండి. ఒక ఆమె వాళ్ళ కొడుకు 3 రోజుల నుంచి ఏడుస్తున్నాడని నోట్లో గిడ్డలు ఎనబెట్టేసి ఏమండి మంటలు వేసేసి కాల్చేసిందంట. బాగలేవు రోజులు. ఇడాహోసా ఎంతమంది తెలుసు? ఇడాహోసా, బెన్సన్ ఇడాహోసా గురించి చెప్తుంటాను, అప్పుడప్పుడు చెప్తుంటాను. బెన్సన్ ఇడాహోసా గారు పుట్టిన తర్వాత ఆయన రోజు అనారోగ్యం వచ్చేదంట. ఆయనకి రోజు అనారోగ్యం వచ్చేదంట. వాళ్ళ నాన్నకు వాళ్ళ అమ్మకు ఎప్పుడు గుద్దులాటే అంట, ఎప్పుడు గుద్దులాటే. చెప్పాడంట, వాడు పైన బయటపడేసి రాపో అన్నాడంట. ఏంది వీడు పెద్ద శాపమై కూర్చున్నాడు మనకు, ఎప్పుడు అనారోగ్యం. నేను కావాలా నీకు వాడు కావాలన్నాడంట ఇడాహోసా వాళ్ళ నాన్న. వాడిని పడేసే చిన్నగా ఉన్నప్పుడు ఉన్నాడు. మాటికి సిక్ అవుతున్నాడంట. మాటికి సిక్ అవుతూ ఉంటే ఒకరోజు ఇక ఆమె తేల్చుకోవాల్సిన పరిస్థితి, చాలా సీరియస్ అయ్యాడంట వాళ్ళ నాన్న. ఆ చిన్న పిల్లవాడిని తీసుకొని బయటకెళ్ళి బయట ఒక కుప్ప మీద పడేసి వచ్చిందంట. భయంకరంగా వర్షం. ఇంకా చనిపోయింటాడా అనుకుందనమాట. అప్పటికే సిక్గా ఉన్నాడంట, ఊపిరాడకుండా ఆయాసపడుతూ అలా ఉండేవాడు. కానీ ఆమెకు తల్లి ప్రేమ కదా, ఏమన్నా అనుకోనిలే నా భర్త అనుకోని వెళ్ళి చూస్తే ఇంకా బ్రతుకున్నాడంట. గట్టిగా పట్టుకొని వచ్చిందంట, వెనక్కి తీసుకొని వచ్చింది. వాళ్ళ సొంత నాన్న వద్దనుకున్నాడు. వీడు చచ్చిపోతే బాగుండని ఎన్నిసార్లు అన్నాడంట. కానీ దేవుడు ఆయన ఎట్లా లేపాడండి? బెన్సన్ ఇడాహోసా తర్వాత ఆయనంతటి వాడు ఇంకా భూమి మీద ఈరోజు వరకు అయితే కనపడలేదు. ఇంకా బెన్సన్ ఇడాహోసా తర్వాత మనకు చాలామంది దైవ సేవకులు తెలుసు. ఆయన తర్వాత ఆయన టైప్ ఆఫ్ దైవజనుడు మాత్రం ఇంతవరకు భూమి మీద అయితే ఇంతవరకు కనపడలేదు, ఇంతవరకు లేదు. ఏమైనా ఎక్కడన్నా ఉన్నారేమో తెలియదు, కానీ తర్వాత ఏమన్నా తెలుస్తుందేమో. కానీ నాకు తెలిసినంతవరకు నేను ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాను, నేను నాలెడ్జ్ సంపాదిస్తూ ఉంటాను నేను. దేవుడు చూడండి ఎలా వాడుకున్నాడు ఆయన్ని, ఎలా వాడుకున్నాడు చూడండి. ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్తే ఆయన పేరు ఎట్లయినా పాడు చేయాలని, ఆయన పరిచయం నాశనం చేయాలని హోటల్ వాళ్ళతో కొంతమంది శత్రువులు కుమ్ముక్కై ఏం చేశారు? బెన్సన్ ఇడాహోసా గారికి ఒక హోటల్ రూమ్ ఉంటుంది. ఆ హోటల్ రూమ్లో ఏం చేశారంటే, ఆ హోటల్ వాళ్ళతో కుమ్ముక్కైపోయి ఒక అమ్మాయిని ఆ హోటల్ రూమ్లో పెట్టారంట. ఆ అమ్మాయిని హోటల్ రూమ్లో ఇడాహోసా గారు వచ్చే టయానికి లోపల దాక్కొని ఉండాలన్నమాట. ఏంటి ప్లాన్ అంటే, ఇడాహోసా గారు మీటింగ్ అయిపోయినాక వచ్చిన తర్వాత ఆయన బెడ్ మీద పడుకున్నప్పుడు ఈవిడ వెళ్ళి ఆయన మీద పడాలి. పడిన వెంటనే వీళ్ళు బయట నుంచి తలుపు కొట్టాలి, ఆమె కేకలు వేయాలి, వీళ్ళు ఫోటోలు తీయాలి. ఇక అంతే. ఇది ప్లాన్ అండి, ఇది ప్లాన్. వాళ్ళు అనుకున్నట్లే అమ్మాయిని పంపించారు, యవనస్తురాలు పంపించారు. వాళ్ళు అనుకున్నట్లే ఇడాహోసా గారు మీటింగ్ అయిపో చేసుకుని వచ్చారు, రూమ్లోకి వచ్చారు, అలా పడుకున్నాడు. ఇక కొన్ని క్షణాల్లో ఆమె వచ్చి పడబోతుంది అనగా ఆయనకు ఎందుకు అనిపించిందంట, ఫైర్ 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 అన్నాడంట. 3 సార్లు ఫైర్ ఫైర్ ఫైర్, అగ్ని 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 అంటూనే కిరసనాయలు వేసి కాల్చుకుంటే ఎట్లా అవుతుంది బాడీ, ఆ యవనస్తురాలు అట్లా కాలి
బయటకు వచ్చిందంట. కాలిపోయింది, చచ్చిపోయింది. అమ్మో, చాలా కష్టమైందో. బెన్సన్ డహోజా, one of the most powerful servants of God that ever lived upon this earth. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ నాన్న వద్దనుకున్నాడు. కుటుంబంలో దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి. అందుకే చిన్నపిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి ఇంట్లో చెప్పి మరి దేవుని యొక్క సన్నిధిలో కూర్చోబెట్టి దేవుని యొక్క వాక్యం వినపడ చేయాలి. సిన్స్ ద బిగినింగ్ ఐ హ్యావ్ టేకింగ్ ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ ద కిడ్స్, చిన్న పిల్లల గురించి. అందుకే డబ్బులు పెట్టి పంపించి సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ఇప్పించా, డబ్బులు పెట్టి ఏమండి ఎడిటింగ్ వర్క్ నేర్పించా, షూటింగ్ పంపించాను, నేర్చుకున్నాను, డబ్బులని పెట్టి నేర్చుకున్నాను. సో దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి బ్లెస్డ్. సో ఫ్యామిలీలో, కుటుంబంలో ఇది ఉండాలి. తల్లిదండ్రులు అంటే పిల్లలు ఏం చేయాలి? గౌరవం ఇవ్వాలి. హల్లెలూయా. నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? కనపడడం లేదంట దేవునికి ఘనత. నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడగగా, ప్రశ్న దేవుడే చెప్తున్నాడు, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టిమని మీరందరూ. వాళ్ళు ఏం చెప్తారో అది కూడా దేవుడు చెప్తున్నాడు. మలాకి గ్రంథం భలే ఉంటుందని మళ్ళీ చదవండి మీరు. భలే ఉంటుంది మలాకి గ్రంథం. దేవుడు తన గోడు తను వినిపించుకుంటాడు. నేను తండ్రినా, మీరు తండ్రి అంటున్నారు, తండ్రి అయితే నా ఘనత ఎక్కడ? ఏమాయను? ఎక్కడికి పోయింది ఘనత? నాకు కనపడడం లేదు. నా పేరును మీరు కేర్లెస్గా చూస్తున్నారు, నిర్లక్ష్య పెడుతున్నారు అంటే అప్పుడు మీరేమంటారు? ఏ విషయంలో నీ నామమును నిర్లక్ష్య పెట్టిమని మీరందరూ అంటే దానికి చూడండి దేవుడు జవాబు చెప్తున్నాడు. ఇక్కడ మనకు బయటపడుతుంది అనమాట. ఏంటి దేవుని యొక్క ఆలోచన? నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుదురు. అందరు చెప్పండి, అర్పణలు. ఓకే, ఏమి చేసి చదవమా? నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా. గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల దోషము కాదా? కుంటి దానినైనను రోగముల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించునా అని అడుగుతున్నాడు. ఏంటి మీరు తెచ్చే అర్పణలు ఎలా ఉన్నాయి? గ్రుడ్డిదలని అంటే పనికిరానివన్నీ తీసుకొని వస్తున్నారు. ఫస్ట్లో నేను ఎంచేవాడిని, ఆఫరింగ్స్ కానుకలు ఎంచేవాడిని. దానిలో పనికిరాని నోట్లు వేసేవాళ్ళు కొంతమంది మాత్రం కొత్త నోట్లు అదే పనిగా కొత్త నోట్లు వేసేవారు. ఇవంతా కూడా ఒక మాటలో చెప్పాలంటే ఘనత, గౌరవము ఇవంతా కూడా దేని ద్వారా దేవుడు చూపించమంటున్నాడు? కానుకలు ఇవ్వడం ద్వారా. హల్లెలూయా. వీళ్ళేమనుకున్నారు? దేవా నీవు పరిశుద్ధుడు అంటే సరిపోతుంది అనుకుంటున్నారు. దేవా నిన్ను ఘనపరుస్తున్నామనైనా సూత్రమైనా అది సూత్రమో సత్రమో? కొంతమంది సుత్తి అంటున్నారు. నాకు కొన్నిసార్లు అర్థం కాదు. ఏంది సుత్తి అబ్బా? ఇది సుత్తి మేకేందబ్బా? సుత్తి అంటే సరిపోతుంది అనుకుంటున్నారు. నిన్ను ఘనపరుస్తున్నావయ్యా అంటే సరిపోతుంది అనుకుంటున్నారు. కోటి కృతజ్ఞతలు అంటే సరిపోతుంది అనుకుంటున్నారు. పాడితే సరిపోతుంది అనుకుంటున్నారు. మాట్లాడితే సరిపోతుంది అనుకుంటున్నారు. బట్ గాడ్ వాళ్ళు అవును కదా, ఆదివారం ఆరాధన చేస్తున్నాం,
ప్రతిరోజు పొద్దున ఆరాధన చేస్తున్నాం, రాత్రి ఆరాధన చేస్తున్నాం అంటే నాకు రావాల్సిన ఘనత ఏమాయన అంటున్నాడు, నాకు కనపడడం లేదు అంటున్నాడు దేవుడు, నాకు కనపడడం లేదు అంటున్నాడు. వేటి విషయంలో? అర్పణ విషయంలో నీ హృదయం ఎలా ఉంది? దేవునికి అర్పణలు ఇచ్చే విషయంలో నీ హృదయం ఎలాగుంది? హల్లెలూయా. కుడి జబ్బను దేవునికి ఇవ్వు, 2 దవడలను దేవునికి ఇవ్వు, నీ పొట్టను, నీ ఆకలిని దేవునికి ఇవ్వు, నీ ప్రశస్తమైనటువంటి విలువైనటువంటి పరిశుద్ధమైనటువంటి కానుకలను ఉత్సాహముగా దేవునికి ఇవ్వు. హల్లెలూయా. సో హౌ టు ఆనర్ ద ఫాదర్, హౌ టు ఆనర్ ద ఫాదర్, హౌ టు ఆనర్ ద ఫాదర్. కానుకల ద్వారా అర్పణ. ఏమంటే నాకు తెలియక అడుగుతాను, దేవునికి అవసరమని చెప్పండి. దేవుడు సృష్టించుకోలేడా? దేవుడు సృష్టించుకోలేడా? మంచి దాన్ని సృష్టించుకోలేడా? వాళ్ళు గుడ్డిదాన్ని తెస్తే పోరా నీ గుడ్డి గొర్రె ఎవరికి కావాలరా, నేను నా గొర్రె నేనే సృష్టించుకుంటా అని సృష్టించుకోలేడా? ఆయనకి ఏం అవసరం? గొర్రెల మాంసం తింటాడా? ఎడ్ల మాంసం తింటాడా? ఆయన ఏం అవసరమైనా? హీఈస్ డీలింగ్ విత్ యూ. ఆయన మనతో వ్యవహరిస్తున్నాడు, మన హృదయాన్ని చూస్తున్నాడు ఆయన, మన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన. గాడ్ టోల్డ్ మీ, ఒక సేవకుడికి బట్టలు పంపించన్నాడు, ఒక సేవకుడికి బట్టలు పంపించన్నాడు. చిన్న సేవకుడే బట్టలు పంపించన్నాడు. సరే ప్రభువా అని అమెజాన్ ఓపెన్ చేశా. ఓపెన్ చేసి చూస్తా ఉన్నా. నువ్వు ఏం తీసుకున్నావు అవి పంపించన్నాడు. నువ్వు ఏమి తీసుకున్నావో, నీవు విలువైనవి తీసుకున్నావు కదా, కొన్ని ఏవి విలువైనవి తీసుకున్నావో అవే తీసి పంపించు. ఏది పంపించినా కూడా అది కానుకనే. ఏమండి? ఏది పంపించినా కూడా కానుకనే. ఏది ఇచ్చినా కూడా సంతోషంగా ఆ సేవకుడు తీసుకుంటాడు, ఏది పంపించినా కూడా. కానీ నేను మామూలుది ఇవ్వకుండా నన్ను నేను ఎలా చూసుకుంటున్నానో, ఏమండి, అంతే విలువైనటువంటి మంచి వస్త్రాలు ఆర్డర్ చేసి అడ్రస్ తీసుకొని పంపించా. ఏదో కూడా పంపించవచ్చు, ఏదో చీప్ది పంపించవచ్చు, చీప్ది ఇవ్వచ్చు. చీప్ది ఇస్తే నా హృదయం చీప్ అయిపోతుంది, నా మైండ్ సెట్ చీప్ మైండ్ సెట్ అయిపోతుంది. చాలామంది ఇంతకు మునుపు, ఇప్పుడు నాకు తెలియదు కానీ ఇంతకు మునుపు నేను వెళ్ళే చర్చిలలో, నేను వెళ్ళే సంఘాల్లో, నేను చూసిన సంఘాల్లో జరిగేది ఏంటంటే వాడుకుంటారు, ఇంకా పనికిరాదన్నప్పుడు మందిరానికి ఇచ్చేస్తూ ఉంటారు. ఇది ఇంకా మాకు అవసరం లేదన్నప్పుడు మందిరానికి ఇచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు మందిరంలో లేవు కాబట్టి ఇంకేముంటారు, పాస్టర్లు సర్దుకుంటారు, అమ్మయ్య గుడ్డి కంటే మెల్లమెల్లే అనుకొని ఏదో ఒకటి పనికి వస్తుందిలే అని చెప్పేసి. చెడిపోయిన కార్లు, చెడిపోయిన బైకులు, బోర్కుకు వచ్చినటువంటి వెహికల్స్ ఇట్లాంటి ఇస్తారు సేవకులకు, సేవకురాలకి. ఇయ్యద్దు అట్లాంటివి. ఐ సెడ్ డోంట్ గివ్. దేవుడు నా కారు ఎక్స్యూవీ కారు దగ్గర 20 లక్షలు, 20 lakhs. అది ఒక సేవకుని ఇవ్వమని దేవుడు చెప్పినప్పుడు ఏం చేశాను? అన్నీ క్లియర్ చేసేసా. దానికి ఏ స్ట్రింగ్స్ లేవు, నీట్గా తయారు చేసేసి, అన్నీ క్లియర్ చేసేసి, ఫుల్ ట్యాంక్ పట్టించేసి, మంచి పొజిషన్లో, మంచి కండిషన్లో ఆ దైవజనుడి చేతిలో నేను పెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. పాతవి పనికిరానివి, మనము తృణీకరించినవి అంటే కొంతమంది అవి కూడా ఇవ్వరు అనుకోండి, ఆఫ్ కోర్స్ వాళ్ళకంటే వీళ్ళు కొంచెం మేలు అనుకోండి. కాకపోతే మనం ఇంకా ఉన్నతమైన స్థితిలో జీవించాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఏదైనా దేవునికి ఇచ్చేటప్పుడు ఉత్సాహంగా. మీ పిల్లలకి ఎటువంటి బట్టలు తీసిస్తారు? మీరు ఎట్లాంటి తీసుకుంటారు, మీ పిల్లలకి ఎట్లాంటి తీసిస్తారు? ఎందుకు? విలువ అండి, విలువ.
ఇక్కడ అదే దేవుడు మాట. దేవునికి గొర్రెలు అవసరం, ఎట్లా ఆయనవి కదా, ఆయనవేంటి మనం ఇచ్చేదేంటి? కుంటి వాటిని తీసు అంటే కేర్లెస్ అనమాట. ఏదో ఒకటి ఇచ్చేద్దాం లేపా, ఎంతో ఒక కానుక పడేద్దాం లేపా. ఎవరు చూస్తారు? కొంతమంది కానుక ఇష్టపడి ఇట్లా మూసి 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 మూసేస్తుంటారు. ఎవరు చూస్తారో ఏమో అని. కొంతమంది మహామహులు ఉన్నారంట, మన దగ్గర కాదులేండి, ఆ కానుక ఇది ఉంటుంది కదా ఇట్లా రౌండ్గా ఇలా పెట్టి ఇలా తీస్తారంట అండి. అట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నారు. ఎందుకు లేరు? ఎందుకు ఉండరు చెప్పండి? ఆ కాలంలో యేసుప్రభు కాలంలో ఉన్నారు, ఈ కాలంలో కూడా ఉంటారు. కుంటివి తీసుకొని వస్తున్నారు, గ్రుడ్డిదాన్ని తీసుకుని వస్తున్నారు, రోగములను తీసుకుని వస్తున్నారు. అది దోషం కాదా? తప్పు కాదా? అది నిర్లక్ష్యం కాదా? అది నేనంటే నిర్లక్ష్య వైఖరి కాదా? విలువ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. సామెతలు 3:9-10. ఇలాంటివి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఏం చేయాలంట? కీబోర్డ్తో కాదు గణపరచడం. ఈ గణపరచడం మ్యూజిక్తో కాదు, చప్పట్లు కొట్టి కాదు. ఇప్పుడు అంతా డ్యాన్సుల గురించినటువంటి రచ్చ జరుగుతుంది. అంతా డ్యాన్సుల గురించి, అంతా సదురాని సన్నాసులు అంతా. డ్యాన్స్ వేయకూడదని ఒకడు అంటారు, డ్యాన్స్ వేయించని ఇంకొకరు అంటారు. చదువురాని సన్యాసులు. అసలు ఖచ్చితమైన వివరణ ఇచ్చేదాన్ని కూడా చేత కాదు చాలామందికి. స్పిరిచువల్ అన్ఎడ్యుకేటెడ్స్ ఉండిపోయారండి. ఘనపరచడం అంట. ఎలా ఘనపరచాలంటే దేవుణ్ణి, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? ఇఫ్ ఐ యామ్ ద ఫాదర్, వేర్ ఈస్ ద ఆనర్ దట్ చిల్డ్రన్ హ్యాస్ టు గివ్ ఆన్ టు మీ? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండు, నీ గానుగలో ఉండి క్రొత్త ద్రాక్షరసం పైకి పొరలి పారును. ఘనపరచండి, ఘనపరచమంటాను. మీరు మా ఇంటికి వస్తున్నారనుకోండి, వచ్చేటప్పుడు మీరు ఏవో ఒకటి తీసుకొని రావాలనుకుంటారు. ఏవి తీసుకొని వస్తారు? ఏమండి, ఆ రోడ్డు పక్కన ఈగలు, దోమలు, పురుగులన్నీ తిరిగే స్వీట్లు పట్టుకొని వస్తారా? నాకు చెప్పండి. ఒకవేళ అట్లా పట్టుకొని వస్తే ఏమని అర్థం? నాకు చీనికాయలు కావాలి, నాకు కమల పళ్ళు కావాలి తినాలంటే 3 కుళ్ళిపోయినవి 3 మంచివి తీసుకుని వస్తే ఏమని అర్థం? చెప్పండి. మీరు తింటారా? పోనీ మీ పిల్లలకు పెడతారా? అలా తేవడం అంటే ఏంటిది? వాట్ ఈస్ దాట్? వాట్ డస్ ఇట్ స్పీక్? ఒక నిర్లక్ష్య వైఖరి, కేర్లెస్ యాటిట్యూడ్. దట్ హార్ట్ ఈస్ నాట్ గుడ్. హృదయం సరైనది కాదు. నాకు వంటలు బాగా వచ్చు కాబట్టి నాకు ఎవరు వంట చేయాలన్నా కూడా వాళ్ళకు కొంచెం ఎక్కడో ఒక మూలన కొంచెం టెన్షన్ ఉంటుంది. నర్సరావుపేటలో కూడా అమ్మగారు అడుగుతారు, అయ్యా కొంచెం టెన్షన్ అయితే నాకు, సరిపోయినాయి అన్నీ, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి అంటే, మీరు ఏం టెన్షన్ పడద్దామో అన్నీ బాగున్నాయని చెప్తాను నేను. మనిషికి విలువ ఇచ్చినప్పుడు ఆ మనిషికి మనం ఏమి ఇస్తున్నా కూడా కొంచెం ఆలోచించి మనం ఇస్తాం. పండ్లు తెస్తారు, ఏమండి, మంచి సెలెక్ట్ చేసుకొని మరి తెచ్చిస్తాను. నాకు స్వీట్లు ఇవ్వడం చాలా కాలం క్రితం ఎప్పుడో ఆగిపోయింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. స్వీట్లు ఇవ్వడం ఆపేశారు, పండ్లే ఇస్తారు నాకు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మీరు ఎవరికి ఇంటికైనా వెళ్తున్నప్పుడు మీరేం చేస్తారు? వాళ్ళు మీకు బాగా నచ్చిన వాళ్ళు అనుకోండి, మీరు కాదులేండి బయట వాళ్ళ గురించి చెప్తున్నా, మీకు అప్లై చేసుకోవకండి, మేము అట్ట కాదు సార్ అని మళ్ళీ వెంటనే అంటారేమో. నేను కూడా దేవుళ్ళకి చెప్తున్నా, నేనే ప్రశ్న వేస్తున్నా, మీరేమంటారో చెప్తున్నా, జవాబు కూడా నేనే చెప్తున్నా. బయట వాళ్ళ గురించి చెప్తున్నాను. వెళ్ళేటప్పుడు, ఒకరింటికి వెళ్ళేటప్పుడు వారికి విలువనిస్తే, ఒకటి
ఇప్పుడు సపోజ్ సిస్టర్సే ఉన్నారనుకోండి, మీరు కాదని మళ్ళీ చెప్తున్నాను నేను. మీ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నప్పుడు ఏం తీసుకొని పోతావు? మీ అత్త వాళ్ళ ఊరికి పోతున్నప్పుడు ఏం తీసుకొని పోతావు? ఈ కాలంలో అత్త వాళ్ళ ఊరికి తీసుకుపోయినప్పుడు విషం కలపకుంటే చాలమ్మా. మిమ్మల్ని గురించి కాదు, మీరు చాలా మంచివాళ్ళు. నా దగ్గర ఉన్న స్త్రీలందరూ కూడా గుణవతులే. హల్లెలూయా. అంతే కదా, కనపడుతుందా? వేరారు రూతులు ఎక్కడున్నారు ఈ కాలంలో? అత్తను పట్టుకొని మా అమ్మ కంటే నీవే నా అమ్మ, నీవే నాకు ముఖ్యం అనే రూతులు ఎక్కడ ఉన్నారు అంటే నాకు ఒక స్వరం వినపడాలి. ఆర్డీజే మినిస్ట్రీస్లో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అత్తా కోడలు కూడా పక్కన కూర్చొని వాక్యం వినాలి. అత్తా కోడళ్ళ కూడిక ఒకటి, మామాల కూడిక అవసరం. అత్తా కోడలు బాగున్నారనుకోండి, అంతా సెట్ అయిపోతుంది. స్పెషల్ మీటింగ్ ఇవన్నీ వింత కార్యాలన్నీ కూడా చేయబోతున్నాం మనం. భూమి మీద ఎక్కడ జరిగినటువంటి కార్యాలు అత్తా కోడళ్ళ కూడిక, ప్రత్యేక కూడిక. హల్లెలూయా. సదస్సు. హల్లెలూయా, హల్లెలూయా. అరుణాకు వాళ్ళ కోడలు కలిపి పెడతాం మీటింగ్. మీరు ఆలోచించాలా మీ కోడల గురించి? నేను ముందుగానే ఆలోచిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. వాల్యూ, ఇఫ్ యు గివ్ వాల్యూ తెలిసిపోతుంది. నువ్వు ఏమిస్తున్నావో దాన్ని బట్టి తెలిసిపోతుంది. పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు చదివింపుల దగ్గర ఇంట్లో డిస్కషన్ జరుగుతుంది. వాళ్ళు ఏం పెట్టారు మనకు, వాళ్ళు ఎంత పెట్టారో అంత, వాళ్ళు ఎంత పెట్టారో అంత. ఈరోజు నేను ఈ సిరీస్లో చెప్తున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, లర్న్ టు ఆనర్ గాడ్ త్రూ మనీ. ఐ లవ్ యూ అని చెప్పేదానికి ఏమి ఖర్చు కాదు, నయా పైసా ఖర్చు కాదు. ఏమండి, యేసయ్యా నీకు స్తోత్రం అనే దానికి ఏం ఖర్చు కాదు. మాకైతే అది ఖర్చు. మైక్ సిస్టమ్కు, సౌండ్ సిస్టమ్కు, లైవ్ ఇవ్వాలంటే వీటన్నిటికీ ఖర్చు అవుతుంది. కానీ ఏకీభవించి యేసయ్యా నీకు స్తోత్రం అనే దానికి ఏమీ ఖర్చు కాదు. కొంతమంది అది కూడా ఖర్చు చేయలేరు అనమాట. నోరు తెరిస్తే ఎక్కడ ముత్యాలు రాలుతాయో, ఎక్కడ ముత్యాలు రాలుతాయో నోరే తెరవరండి. హల్లెలూయా అని 3 సార్లు చెప్పాలి గట్టి. హల్లెలూయా అంటే అప్పుడు మేలుకుంటారు అనమాట. హల్లెలూయా అంటారు అనమాట. లర్న్ టు ఆనర్ గాడ్ విత్ గుడ్ ఆఫరింగ్స్. 12 అయింది టైం. Learn to honor God through money. Learn to honor God through money. Learn to honor God through money. మత్తయి 10:40-42. మత్తయి 10:40-42 చదవమ్మా. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. చాలు. ఇప్పుడు ఎలా దేవునికి ఇవ్వడం అంటే ఎక్కడ పోయి ఇస్తారు మీరు? యేసుప్రభు ఫోటో దగ్గర ఇస్తారా? ఎక్కడ ఇస్తారు దేవునికి ఇవ్వడం అంటే? వేర్ డు యూ గివ్? ఎక్కడ ఇస్తారు? ఎవరికి ఇస్తారు? ఎవరి చేతిలో పెడతారు? ఇక్కడ ఏమంటున్నాడు? మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను. హల్లెలూయా. 12 మంది అపోస్తలులతో చెప్తున్నాడు, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలమును పొందును, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఒక వ్యక్తిని ప్రవక్తగా గుర్తించి ఆ వ్యక్తికి మీరు కానుకలిస్తే ప్రవక్త ఫలాన్ని మీరు పొందుకుంటారు అని నా బైబిల్ చెబుతూ ఉంది. హల్లెలూయా. ఒక వ్యక్తిని మీరు ఆత్మీయ తండ్రిగా గుర్తించినప్పుడు ఆ తండ్రిని ఎలా కనపరచాలి? వన్ ఆఫ్ ద మెయిన్ వేస్,
బై గివింగ్ మనీ. నీవు తండ్రిని కనపరిచినప్పుడు తండ్రి దీవెన నీ మీదకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు ఎవరిని దీవించాడు? ఇస్సాకు ఎవరిని దీవించాడు? ఎవరిని దీవించాడు? యాకోబును. ఊరికనే దీవించాడా? ఊరికనే దీవించాడా? ఎందుకు వచ్చింది తృప్తి? రాగి సంగటి, నాటుకోడి పులుసు, వేట మాంసం తీసుకొని వచ్చాడు. వేట మాంసం, కళ్ళు సరిగా కనపడ్డంలా మనోడికి. ఇంకా బకెట్ తన్నే స్టేజ్లో ఉన్నాడు. అప్పుడు వేట మాంసం కావాలని కోరుకున్నాడు. చూడండి పొట్ట ఎంత పని చేస్తుందో. పొట్ట పవర్ చూడండి. మొన్న మా డాక్టర్స్ గ్రూప్లో ఒక పోస్ట్ చేశారనమాట. ఒక ముసలాయన ఇంకా చనిపోతాడనమాట. ఆయన ఆపరేషన్ టేబుల్ మీదనే చనిపోతున్నప్పుడు ముందు అడిగాడంట, ఒక్క సిగరెట్ తాగనివ్వండి. ఇది వైరల్ అయిపోయింది, ప్రపంచం అంతా వైరల్ అయిపోయింది. ఎంత పిచ్చో. రేపు ఇంకా ఒక 10 నిమిషాలు చచ్చిపోతాడు ఆయన. ఆపరేషన్ థియేటర్లో సిగరెట్ అడిగాడు. ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ ఏం చేశాడు, ఇంకా చివరి కోరిక కదా అని తాపించారు. యాకోబు తన తండ్రిని తృప్తిపరిచాడు. అప్పుడు తండ్రి దీవెన యాకోబు మీదకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. లర్న్ టు ఆనర్. తండ్రి అని గుర్తించి నీ తండ్రికి నీవు కానుకిస్తే ఆ తండ్రి దీవెన నీ మీదకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో మిమ్మును చేర్చుకుని వాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకుని. ప్రవక్త అంటే ప్రవక్త దీవెన, అపోస్తులు అంటే అపోస్తుల దీవెన, తండ్రి అంటే తండ్రి దీవెన. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఎక్కడా? ఒక 15 సంవత్సరాలు ఏంటది అనుకుంటా, ముగిస్తాను. ఐ కంటిన్యూ. నేను అనంతపురంలో కంటిన్యూ చేస్తాను. 10 సంవత్సరాల పైనే, ఒక 15 సంవత్సరాలు అవుతుంటుంది దగ్గర దగ్గర. రెన్నీకి ముందో రెన్నీ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఒక వ్యక్తి, మీరే నా ఆత్మీయ తండ్రి, మీరే నా ఆత్మీయ గురువు, మీరే నా ఆత్మీయ మెంటర్ అని చెప్పి మీ చేతుల మీదుగా నా పెళ్ళి జరగాల అని కోరుకున్నాడు. అంటే ఏం చేశాను, సరే మనం డిస్కరేజ్ చేయకూడదు కదా వాళ్ళను అని చెప్పి 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి క్లినిక్ పక్కన పెట్టి, నాకు వచ్చే ఆదాయం ప్రక్కన పెట్టి, నా డబ్బులతో నేను డీజిల్ పోయించుకొని, ఏమండి నేను ఒక డ్రైవర్ని పెట్టుకొని కారులో పోయి, ఆ డ్రైవర్కు మళ్ళా డబ్బులు ఇచ్చి పోయి, వాక్యం నేనే చెప్పాను, పెళ్ళి నేనే చేశాను, అన్నీ చేసిన తర్వాత థ్యాంక్ యూ సార్ అని చెప్పి నన్ను వెనక్కి పంపించేశాడు. నా పైసా కానుక ఇవ్వలేదు. కనీసం అప్పుడు కన్నా ఆ గుండు అంకులు యాడ్ ఉన్నా కూడా బాగుండేది. డబ్బులు ఊరికే రావు. ఏమండి, నాకేం పట్టిందండి? క్లినిక్ ఎందుకు నేను ప్రక్కన పెట్టాలా? ఏమండి, ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 10,000 20,000 నాకు ఏమవుతుందండి? ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ మ్యాన్. నా పాయింట్ ఏమిటంటే, వేర్ ఈజ్ దట్ ఆనర్? వేర్ ఈజ్ దట్ ఆనర్? పని జరిగితే చాలు. ఇట్లాంటి ఒకటి కాదు చాలా ఉన్నాయి. నేను ఐ డోంట్ కేర్. కొన్నిసార్లు పాటలు నేర్చుకుంటాం, మనం లెసన్ నేర్చుకుంటాం, మెల్లగా తర్వాత ఏం చేస్తామంటే పాములు వివేకంగా తప్పించుకుంటాం అంతే. వాళ్ళు ఇట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారని చిల్లరగా నేను చెప్పుకుంటా పోను నేను. బట్ టైం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఐ డోంట్ డూ లైక్ దట్. నేను అలా చేయను. నా వాక్యం వినేవారు అలా చేయకూడదని నేను కోరుకుంటున్నాను. వెన్ యూ రిసీవ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. అవునండి, ఇప్పుడు మ్యారేజ్ రిజిస్టర్ లేకపోతే పెళ్ళి జరుగుతుందా? క్రైస్తవ పద్ధతిలో జరగాలంటే
మ్యారేజ్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. లైసెన్స్ తెచ్చుకోవడానికి ఎంత కష్టపడడం తెలుసా? మేము మ్యారేజ్ లైసెన్స్ తెచ్చుకోవాలంటే సెక్రటరీ రిపోర్ట్ డబ్బులు ఎంతో ఖర్చు చేసుకుంటాం కదా. మనం అందరిలాగా మనం డిమాండ్ చేయం, ఇంత డబ్బులు ఇస్తేనే నేను పెళ్లి చేస్తాను డిమాండ్ చేయం మనం. అది చాలామందికి చాలా ఇంకా అసలు మంచి అవకాశం అనమాట. సార్కు మోమాటం ఎక్కువ, సార్ మంచోడు, సార్ చాలా మంచోడని ఏమో మాటలకి ఏం ఖర్చు అవుతుంది, మా సారబ్బా మా సారబ్బా మా సారబ్బా. న్యాయ పైసా ఇవ్వలేదు, న్యాయ పైసా కానుక ఇవ్వలేదు. నేను బాకీ ఉన్నానా చెప్పండి? నేను బాకీ ఉన్నానా? నేను క్లినిక్ పక్కన పెట్టేసి నేను డీజిల్ వేయించుకొని నేనంతా ఖర్చులు పెట్టుకొని పోయి ఆయన పెళ్ళి నేను ఎందుకు చేయాలి? బైబిల్ ఏముంటుంది? పనివాడు. కొంతమందికి ఎట్లా అంటే, కొంతమందికి కొన్ని డినామినేషన్ వాళ్ళు ఉంటారు చూడాలి. ఫస్ట్ కట్టాలా మ్యారేజ్ అంటే ఏం తెలుసా? ఫస్ట్ చర్చికి డబ్బులు కట్టాలా, తర్వాత ఎంతమంది పాస్టర్లు వస్తారో అంతమంది పాస్టర్లకు ఇవ్వాలి కానుకలు. అవతల వాళ్ళు ఇవ్వాలి, ఇవతల వాళ్ళు ఇవ్వాలి, పెళ్లి కొడుకు తరపున వాళ్ళు ఇవ్వాలి, పెళ్లి కూతురు తరపున వాళ్ళు ఇవ్వాలి. ఇవి ముందుగానే కండిషన్స్ చెప్తారు. నాకు అనిపించింది, నాకు చెబితేనే మేలు అనిపించింది నాకు కొంతమందిని చూస్తే. అవునా కాదు చెప్పండి? మీరే చెప్పండి. కండిషన్ పెట్టడం మేలే కదా, ఇంత డబ్బులు కడితేనే చేస్తామని. మనం ఆ స్థాయికి దిగలేం. దాన్ని వాడుకోవాలని చూస్తారు కొంతమంది. అంటే అర్థం ఏంటంటే కేర్లెస్ అన్నమాట. వస్తాడు చేసుకుంటాడు పోతాడు. చిత్తూరు దగ్గర ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. చిత్తూరు దగ్గర నుంచి ఫోన్ చేసి, సార్ మీ గురించి మేము చాలా విన్నాము, మీ వాక్యం మేమందరం కూడా వినాలని కోరుకుంటున్నాం, మీరు రావాలి సార్ మా దగ్గరికి, ఖచ్చితంగా రావాలి సార్ అన్నాడు. సరే వస్తానన్నాను. నాకు లోపల స్టార్ట్ అయింది. ఈ క్యాండిడేట్కి చెక్ పెట్టాలంటే ఒకటి చెప్పాను. ఏం లేదు బ్రదర్, ఖచ్చితంగా నేను వస్తాను, రానీకి పోనీకి ట్రైన్ టికెట్ బుక్ చేయండి అన్నా. నేను డాక్టర్నండి, చదువుకున్నానండి, నాకు కొంచెం తెలివి ఉందండి, రాను పోను చిత్తూరు నుంచి తాడిపత్రికి టికెట్ బుక్ చేయండి అన్నాను. క్లోజ్ చాప్టర్. సార్ నేను మళ్ళీ చేస్తాను సార్ ఫోన్ అన్నాడు. అంటే నేనే డబ్బులు పెట్టుకొని, నేనే ఛార్జీలు పెట్టుకొని, నేనే బుక్ చేసుకొని, టికెట్లు బుక్ చేసుకొని, నేనే క్లినిక్ అని పక్కన పెట్టి నేను వెళ్ళాలంట. వాళ్ళు ఏమీ పని చేయరంట. దే డోంట్ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. మనం ఇప్పుడు నేను డబ్బులు ఆశించి డబ్బులు సంపాదించాలంటే వాక్యమే చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బులు సంపాదించాలని 1,00,000 మార్గాలు. డబ్బుల కోసం నేను సేవ చేయడం లేదని నాకు తెలుసు, దేవుని తెలుసు, మీకు అందరికీ కూడా తెలుసు, మనకందరికీ తెలుసు. అది సుస్పష్టం. డబ్బుల కోసం నేను వెళ్ళను, డబ్బుల కోసం నేను సేవ చేయను. కానీ అవతల వాళ్ళకు మనం ఏదో ఉచితంగా దొరుకుతున్నామని, ఫ్రీగా దొరుకుతున్నామని కేర్లెస్గా యాటిట్యూడ్తో ఉంటారు. ఒక వ్యక్తిని పిలిచేటప్పుడు, ఒక వ్యక్తిని ఆహ్వానించేటప్పుడు ఆ వ్యక్తికి తగినటువంటి గౌరవాన్ని, తగినటువంటి విలువను ఇవ్వగలగాలి. లేనప్పుడు పిలవకూడదు. షుడ్ నాట్. తగినటువంటి గౌరవం. ఇఫ్ ఐ యామ్ ద ఫాదర్, ఇఫ్ ఐ యామ్ ద మెంటర్, ఇఫ్ ఐ యామ్ ద ఫాదర్, ఇఫ్ ఐ యామ్ ఎ అపోజల్, వేర్ ఈస్ దట్ ఆనర్? ప్రతి ఒక్కరి గురించి కాదు, దేవుడు నీ జీవితంలో ఎవరిని పెట్టాడు వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. దే డోంట్ కేర్. పనులన్నీ చక్కగా పూర్తి చేసేసుకుంటారు, వాళ్ళ పనులన్నీ జరిగించుకుంటారు. తర్వాత ఇంకా బలకరు, అయిపోయింది, ఇంకా పెళ్ళి అయిపోయింది. మళ్ళీ కనపడుతున్నాయి ప్రైజ్లో సార్, మా సారు. ఏం నాటకాలు ఆడతారో వీళ్ళు చర్చిలో పనికిరారు, సినిమాల్లో పనికి వస్తారు యాక్టింగ్ చాలామంది. యూ షుడ్ లెర్న్ హౌ టు ఆనర్ యువర్ స్పిరిచువల్ ఫాదర్. వెన్ యూ గివ్, నువ్వు ఎప్పుడైతే ఇస్తావో అప్పుడు నీవు ఆ తండ్రి దీవెనను నీవు పొందుకుంటావు. యాకోబు వచ్చేసి ఇస్సాకు దగ్గర, నేను నీ కొడుకును కదా దీవించు అనలేదు. ప్రవక్త అని నువ్వు ప్రవక్త జీవితంలో వెతితే ప్రవక్త ఫలాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. దిస్ ఇస్ ద వే హౌ హెవెన్ ఆపరేట్స్. చాలామంది ఉన్నారండి లోకంలో, స్వార్థపరులు, వాడుకునే వదిలేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్ని పెళ్ళిళ్ళు చేశానో, సగం ఇట్లా ఉంటారు, సగం ఇట్లా ఉంటారు.
ఎవరికి చెప్పలేదు ఇంతవరకు. ఎవరికి నాకు ఇంత డబ్బు కావాలి, ఇంత డబ్బులు ఇస్తేనే చేస్తానని ఎవరికి కండిషన్ పెట్టలేదు. ఎవరికి కండిషన్ పెట్టలేదు. సగం మంది వాడుకున్నారండి. నా డబ్బులు పెట్టుకొని నాకు తీసేసి నేను చేసి పెళ్ళిళ్ళు చేసి వచ్చాను నేను. దే డిడ్ నాట్ గివ్ మీ సింగిల్ రూపాయి కూడా ఇవ్వలేదు. డ్రైవర్కి ఇచ్చేది కూడా నేనే ఇచ్చుకోవాలా? ఆలోచన ఎలా ఉన్నారు చూడండి. ఆలోచన మనుషులు ఎంత ఇలా. మళ్ళీ మా సారు, మా ఆత్మీయ తండ్రి మా సారు. ఒక దైవజనుడు ఒక ప్రాంతానికి వచ్చాడంటే, ఒకసారి తాడిపత్రిలో మీటింగ్ జరిగింది. ఓ దైవజనుడిని పిలిచారు. ఆయన వచ్చాడు, వాక్యం చెప్పాడు. ఎవరు పట్టించుకోలేదు ఆయన్ని. వాక్యం చెప్పాడు ఆయన వచ్చాడు, వాక్యం చెప్పాడు, వెళ్ళిపోతున్నాడు. ఎవరు పట్టించుకోలేదు. నేను వెళ్ళి అడిగాను, మీకు ఆఫరింగ్ ఇచ్చారా అని అడిగాను. అంటే దైవజనుడు నవ్వాడు. హి స్మైల్డ్. నాకు అర్థమైపోయి ఆఫరింగ్ తీసి ఇచ్చాను నేను. అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా, మొదటి ప్రాముఖ్యతను ఎప్పుడు కూడా దేవునికి, ఆయన ప్రతినిధులకు ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి, ఆయన ప్రతినిధులకు ఇవ్వాలి. నువ్వు ఎన్ని ఫంక్షన్లు పెట్టుకున్నా, ఎన్ని పెళ్ళిళ్ళు పెట్టుకున్నా, కూడా గుర్తుపెట్టుకో, దైవజనుడు వచ్చినప్పుడు దైవజనునికి ఇవ్వాల్సినటువంటి ఆనర్ దైవజనునికి ఇవ్వాలి. నీకు ఎన్ని పనులైనా ఉండొచ్చు, ఫస్ట్ ఆ దైవజనుడు కానీ దైవజనులు వారి గురించి నువ్వు చూసుకోవాలి. వారికి కానుక ఇచ్చావా లేదా? చాలామందికి ఈ అవగాహన లేదు, ఈ బోధ లేదు. ఇది నేను లోకానికి అంతా చెప్పడం లేదు, అన్ని సంఘాల వరకు చెప్పడం లేదు. నా వాళ్ళకు నేను చెప్తున్నా. ఐ డూ దిస్. ఎన్ని శుభకార్యాలు జరగలేదు, ఎన్ని శుభకార్యాలకు దైవజనుని నేను పిలవలేదు. ఫస్ట్ నేను దైవజనునికి ఎంత ఆఫరింగ్ ఇవ్వాలి, ఆ ఆఫరింగ్ నేను ఎత్తి పెట్టుకొని మరి ఉంటాను. ఎంత అంటే, కళలో మొన్న చెప్పాను కదా, దినకరన్ అంకుల్ గారు కళలో వచ్చారు. నాకు కళలో ఇంటికి వచ్చారు. కళలో అంకుల్ గారికి 50,000 ఆఫరింగ్ ఇవ్వాలని నేను డబ్బులు ఎక్కడ పెడతాను అక్కడ వెతుకుతున్నా. 50,000 ఇవ్వాలని కళలో కూడా వెతుకుతున్నా. నేను వెళ్ళిపోతుంటే, దైవజనుడు వెళ్ళిపోతుంటే కళలో కానుక ఇవ్వాలని, 50,000 కానుక ఇవ్వాలని వెతుకుతున్నా. ఇప్పుడు దైవజనులు కూడా స్థాయి ఉంటుంది కదా. దినకరన్ అంకుల్ గారు అంటే 1000 ఇస్తే సరిపోతుందా? ఏమన్నా మర్యాద నాది? ఏమండి, ఇప్పుడు నాతో 5 నిమిషాలు గడపాలంటే 200 కట్టాలి హాస్పిటల్లో. అవునా కదా? ఏమండి, నాతో ఒక 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు వాళ్ళ బాధ చెప్పుకొని ఏదైనా మేలు పొందుకోవాలంటే 200 కట్టాలి. కొంతమంది ఏమి టాక్టిక్స్ వాడుతుంటారో తెలుసా? 2 వస్తారు, ఒకటే టోకెన్ తీసుకుంటారు. 2 వస్తారు, ఒకటే టోకెన్ తీసుకుంటారు. ఒకరు 200 కడతారు, ఒకటే టోకెన్ తీసుకుంటారు. ఆ పేషెంట్ మాట్లాడదు, ఈయన మాట్లాడుతుంటాడు అనమాట. సార్ నా కన్ను అని వస్తాడు అనమాట. టోకెన్ ఎవరికైనా అడుగుతాను మోమాట లేకుండా. ఫస్ట్ కొంచెం మోమాట పడవాన్ని, సిగ్గు మోమాటం అన్నీ వదిలిపెట్టిన. డబ్బుల దగ్గర మోమాటమే పడగాకండి. హల్లెలూయా. సార్ నీకనంటే ఎవరికి చూడాలి? నీకా వాళ్ళకా? ఆమెకే చూడలేదు సార్ అని. ఆమెకే చూడలేదు సార్. సార్ ముగ్గురం చూపించుకున్నాం కదా, కొంచెం తగ్గించుకోండి సార్. ఏమయ్యా అసలు తాడిపత్రిలో నా అలాగే ఎవ్వరు లేరయ్యా. ఒక్కసారి 200 కడితే నెలంతా ఫ్రీ. నువ్వు నెలంతా రా, నువ్వు రోజు రా నా దగ్గర, ఫ్రీగా చూడాల్సిందే నేను. ఇంత అవకాశం ఎవరైనా ఇస్తారంటే ఆడ కూడా కేకును కట్ చేసినప్పుడు 200 కట్ చేయాలనుకుంటారు. తగ్గించుకో సార్ కొంచెం అంటారు. నేను పెట్టే అది విలువ. నాతో ఒక 5 నిమిషాలు గడపాలంటే 200 నేను పెట్టే విలువ.
అంతే, ఇంకా 200కే ఇంకా తగ్గించుకోసారి కొంచెం ఒక 25. ఇది వంకాయల వ్యాపారం కాదు, బెండకాయల వ్యాపారం కాదు. ఇది దొరుకుతానా? దొరకను. కాంపౌండర్లు చాలామంది ఉన్నారు తాడిపత్రిలో. కాంపౌండర్లు చాలామంది ఉన్నారు. ఆడిపో 100 రూపాయలకి చేస్తారు, 50 రూపాయలకి చేస్తారు. కళ్ళు కూడా పోగొడతారు వాళ్ళు. విలువ, అందరు చెప్పండి, విలువ 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 విలువ. నేను మొన్న విజయవాడ, గుంటూరు వెళ్ళాను. చెప్పకూడదు అనుకున్నాను, ఒక మాట చెప్తాను. విజయవాడ, గుంటూరు వెళ్ళాను. అక్కడికి వచ్చినటువంటి విశ్వాసులు 99.9% ఎవరు ఒట్టి చేతులతో రాలేదు నా దగ్గరికి. అందరు కలిసి ఎంత ఇచ్చారు తెలుసా నాకు ఆఫరింగ్? వాళ్ళు కలిసి పెద్ద మీటింగ్ ఏం కాదు, 1,65,000 ఇచ్చారు నాకు. 1,65,000 కానుక ఇచ్చారు నాకు. 1,65,000. ఎందుకు ఇచ్చారు? అభిషేకాన్ని చూశారు, అభిషేకాన్ని విలువనిచ్చారు, వాక్యాన్ని వారు నేర్చుకున్నారు. అపోస్తలుని ఫలము పోగొట్టుకుంటారా వాళ్ళు? ఈ వాక్య ప్రకారం గ్లాసు నీళ్ళు ఇచ్చినా కూడా, మంచి హృదయంతో గ్లాసు నీళ్ళు ఇచ్చినా కూడా, పులగం కారం ఇచ్చిన, చపాతీ నూనె వంకాయ పంపించిన, ఇల్లు ఊడ్చిన, నా కోసం చిన్న పని చేసిన, ఫలం పోగొట్టుకోరని నా దేవుడు తన వాక్యంలో చెప్పాడు. హల్లెలూయా. కాఫీ చాలా తక్కువ తాగుతా, 2-3 సిప్పులే, సగం కప్పే. నర్సరావుపేట సైడ్ ఎట్లుంటుంది తెలుసా? ఇంత పొడి ఉంటాయి. ఫ్రూట్ జ్యూస్ ఇచ్చినట్టు ఇస్తారు కాఫీ, తెలుసా? నాకు ఇంటర్మీడియట్ రోజులు గుర్తుకొచ్చాయి. నాకు ఇంటర్మీడియట్లో చెంబు ఉంటుంది చూసారా? మాకు బూస్ట్ ఇచ్చేవారు. ఇంటర్మీడియట్లో బూస్ట్ ఇచ్చేవారు. అందరు గ్లాసులు తీసుకొని పోతుంటే చిన్న చెంబు తీసుకొని పోయామండి. నా వైపు చూసేవాళ్ళండి, యా పల్లెటూరు నుంచి వచ్చినవరా నువ్వు అని, కింద నుంచి పైకి చెంబు తీసుకొని బూస్ట్ తాగామని నేను. అసలు అందరూ నవ్వేవాళ్ళండి. అసలు ఆ కాఫీ దగ్గరికి వెళ్తే, ఆ బూస్ట్ దగ్గరికి వెళ్తే మాత్రం అందరి చేతిలో గ్లాసులు, కప్పులు ఉంటాయి, చిన్న కప్పులు ఉంటాయి, అన్నీ కాఫీ కప్పులే. నేను మాత్రం ఆ బూస్ట్ పోసేవాడు కూడా వాడు కిందికి పైకి, ఏందప్ప ఇది చెంబు తీసుకొని వచ్చినావు నువ్వు బూస్ట్ తాగేదానికి అంటాడు. హాఫ్ కప్పు కాఫీ ఇచ్చినా కూడా ఫలం పోగొట్టుకోరు. యూ విల్ రిసీవ్. See, it's all depends upon how you are thinking about your man of God. ఆ దైవజనుల గురించి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో, ఎటువంటి హృదయంతో నీవు ఇస్తున్నావో, ఎటువంటి హృదయంతో నువ్వు పని చేస్తున్నావో, దానిని బట్టి ఆ దైవజనుని మీద ఉన్నటువంటి కృప, ఆ దైవజనుని మీద ఉన్నటువంటి అభిషేకము మీ మీదికి ప్రవహిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Glory to God. Do you know how I honor my spiritual father? నా ఆత్మీయతను ఎలా నేను గౌరవిస్తాను తెలుసా? నేను నేర్చుకున్నాను. మొట్టమొదటగా నా ఆత్మీయ తండ్రిని నేను గౌరవించాల్సింది కానుకలు ఇవ్వడం ద్వారా అని నేను నేర్చుకున్నా. ఐ రిపీట్, నేను మరలా చెప్తున్నాను. మొట్టమొదటగా నా ఆత్మీయ తండ్రిని నేను కానుకల ద్వారా గౌరవించాలి అని నేను నేర్చుకున్నా. మళ్ళీ చెప్తున్నా నేను. ఐఎమ్ టెల్లింగ్ వాట్ ఐఎమ్ ప్రాక్టీసింగ్. నేను చేయనిది నేను చెబితే వేషధారణ అవుతాను. లాభం కొరకు నేను మీ దగ్గర నుంచి ఏదో నేను పొందుకోవాలనే ఉద్దేశంతో చెప్పినట్లు అవుతుంది. నేను చేయకుండా మీకు నేను ఎలా ఉన్నానో నాకు ఉన్నారు. మీకు నేను ఒక పెద్దలాగా ఎలా ఉన్నానో నాకు పెద్ద ఉన్నారు. మీకు ఆత్మ తండ్రిగా నేను ఎలా ఉన్నానో నాకు ఆత్మ తండ్రి ఉన్నాడు. కాబట్టి నేను నా ఆత్మ తండ్రితో ఎలా వ్యవహరిస్తానని చెప్తున్నాను నేను. ఐఎమ్ డిస్క్లోజింగ్ థింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నేను చెప్తున్నాను.
I have learned to honor my spiritual father through money. అదే విలువైనది అది. పౌలు గారు రాస్తారు, అన్ని వివరిస్తాను. మాటతో కాక క్రియతో ప్రేమింతుమని డబ్బుల గురించి మాట్లాడుతున్నప్పుడు కొరింథీయులకు వ్రాయబడిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, మాట ద్వారా కాక కానుకల ద్వారా ప్రేమించుదామా అంటాడు. మాటల ద్వారా కాక కానుకల ద్వారా దైవజనుని ఘనపరచండి, ప్రేమించండి అంటాడు. యు నో వాట్ ఐ హ్యావ్ డిసైడెడ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఆయన గురించి బాగా మాట్లాడడం మాత్రమే కాదు, ప్రసంగాలు వినడమే కాదు, వాక్యాన్ని వినడమే కాదు, ఐ హ్యావ్ టు ఆనర్ మై స్పిరిచువల్ ఫాదర్ త్రూ మనీ. ఏం చేస్తాను తెలుసా? ఇప్పుడు మార్చి స్టార్ట్ అవుతుందంటే ఫిబ్రవరి ఆఖరి వారంలోనే రెడీ చేసుకుంటా డబ్బులు. నేను ఫిబ్రవరి ఆఖరి వారంలోనే డబ్బులు రెడీ చేసుకొని మార్చి నెల స్టార్ట్ కాకముందే ఫిబ్రవరి 28వ తేదీ ఫిబ్రవరి కానుక, జనవరి 31వ తారీఖున, డిసెంబర్ 31వ తారీఖునే, 1వ తారీఖు కూడా కాదు, ఒకరోజు ముందే ఐ ఆనర్ మై స్పిరిచువల్ ఫాదర్ విత్ అ వెరీ వెరీ గుడ్ ఆఫరింగ్. యు నో వాట్ హ్యాపెన్? ఏం జరిగిందో తెలుసా? నేను ఎప్పుడు చెప్పలేదు మీతో కదా, నేను ఎప్పుడు చెప్పలేదు. దాని తర్వాత ఏమని తెలుసా? నేను ఎవరికి చెప్పలే, ఎప్పుడు చెప్పలే. ఆటోమేటిక్గా కొంతమంది 1వ తేదీ రాకముందు ముందు రోజే పంపిస్తున్నారు ఆఫరింగ్స్ నాకు. అర్థమవుతుందా మీకు? నేను ఎప్పుడు చెప్పలేదు, ఇలా చేయండి అని కూడా నేను చెప్పలేదు. ముందు రోజా తర్వాత అన్నది తర్వాత విషయం, అది కాదు. కానీ యూ లుక్ అట్ ద హార్ట్. నా ఆత్మీయ తండ్రికి నేనే ఫస్ట్ ఇవ్వాలి. ఆయన ఫస్ట్ నా జీవితంలో. దేవుని తర్వాత నాకెవరంటే మై స్పిరిచువల్ ఫాదర్. ఐ హ్యావ్ టు ఆనర్ హిమ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. ఐ షుడ్ ఆనర్ హిమ్ విత్ మనీ. నాకు యాక్సెస్ ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళచ్చు. చేతిలో ₹1,00,000 లేకుంటే నేను వెళ్ళను. నా చేతిలో ₹1,00,000 లేకుంటే నేను వెళ్ళను. నా గురించి చెప్తున్నా నేను. ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ 1 lakh money, I don't go to him. That is the minimum that I can give to him. నేను ఇవ్వగలిగే అతి తక్కువ అన్నమాట అది. ఆయన స్థాయికి, ఆయన స్థానానికి, ఆయన అభిషేకానికి అది అతి తక్కువ. 10,000 ఇస్తే ఏం 10,000 ఇచ్చినావని ఏమన్నారు? ఎవరు ఇంత ఇవ్వని కూడా చెప్పలేదు నాకు, ఎవరు చెప్పలేదు. ఆనర్ ఆయన స్థాయి, నా స్థాయిని చూసుకొని, నేను డాక్టరు, నా స్థాయిని చూసుకొని నేను ₹1,000 ఇచ్చి నేను కానుక ఇచ్చానంటే ఏమన్నా అర్థం ఉందా? ఏమండి, ₹1,000 కంటే ఏందండి? ఎక్కడ పోతుంది నాకు ₹1,000? నేను ఇచ్చేదాని గురించి మాట్లాడతాను, మీరు నాకు ఇచ్చేదాని గురించి నేను మాట్లాడడం అంటూనే ఇంకా బీద విధవరాలు గుర్తుకొస్తుంది అందరికీ. ఎవరు గుర్తుకొస్తారో? ఆమెకు ₹2 ఉందంట, మీ దగ్గర ₹2 ఉన్నాయా? ఆమెతో పోల్చుకునే దానికి వీలు లేదు. ఇంకా పోయింది, కేస్ డిస్మిస్డ్. బీద విధవరాలు కేసు డిస్మిస్డ్. నీ స్థాయిని బట్టి కొంచెమన్నా మనం కానుకిచ్చినప్పుడు కొంచెమన్నా నొప్పి తగలాలి. నొప్పి తగలలేదంటే అది త్యాగం కాదు, అది అర్పణ కాదు. దావీదేమంటాడు? దేవుని మందిరానికి స్థలం అడిగితే ఊరికి ఇస్తానంటే ఉచితంగా వచ్చింది నేను ఇవ్వను నా దేవునికి అంట. ఉచితంగా వచ్చింది నేను నా దేవునికి ఇవ్వను. కొంతమంది తెలిసిన వాళ్ళు వస్తుంటారు పేషెంట్లు, కొంతమంది పూర్ పేషెంట్స్ వస్తుంటారు. మాకు శాంపిల్స్ ఇస్తారు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ మాకు శాంపిల్స్ ఇస్తారు, ఫ్రీ ఇస్తారనమాట. అవి ఇస్తాం, కొంతమందికి ఫ్రీ శాంపిల్స్ ఇస్తాం.
కొంతమందికి ఎవరన్నా పూర్గా ఉన్న వాళ్ళకు తెలిసిన వాళ్ళకి ఇస్తూ ఉంటాం. కానీ కొంతమందికి అవి లేకపోతే నేనే నా దగ్గర ఉన్నటువంటి ఏమండి శాంపిల్స్ కాదు, ఫ్రీ శాంపిల్స్ కాదు, అవి అమ్మితే డబ్బులు వస్తాయి అన్నమాట. వాటినే ఇస్తాను కొంతమందికి. విలువ 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 షో ద వాల్యూ టు ద గాడ్ ఆర్డైన్డ్ మ్యాన్ అపాన్ యూ. అలాగని నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరూ ఇంత డబ్బులు పట్టుకున్నాండి అని ఏ మాత్రం నేను చెప్పడం లేదు. దానికి ఏం భయపడద్దండి. మీరు ఇచ్చినా ఒకటే, ఇవ్వకున్నా ఒకటే. దాని కొరకు నేను సేవ చేయడం లేదు, దాని కొరకు నేను ప్రార్థన చేయడం లేదు, దాని కొరకు నేను ఏం చేయడం లేదు. సో ఈ భారం ఎప్పుడు కూడా పెట్టుకోవద్దండి. గిల్టీ కాన్షియస్ ఏది కూడా పెట్టుకోవద్దు. కాకపోతే నేర్చుకోండి. లర్న్ దిస్ ప్రిన్సిపల్ వాట్ ఐ ప్రాక్టీస్. ఐ ప్రాక్టీస్. ఇంటికి దైవజనుడు వచ్చాడంటే దైవజనుడు వచ్చాడంటే మా ఇంటికి దైవజనుడు వస్తే వేరే వాళ్ళ పరిచయ నిమిత్తమై మా ఇంటికి వచ్చినా కూడా నేను కానుకిస్తా. వింటున్నారా? కాదండి, వేరే వాళ్ళ మీటింగ్ అండి, మీ ఇంట్లోకి వచ్చారు, ఇంకా వాళ్ళే చెల్లించాలి మీకు డబ్బులు. ఆర్గనైజర్స్ వాళ్ళకు మిగిలే కదా హోటల్ ఖర్చులు. అర్థమవుతుందా మీకు? ఏమండి, హోటల్ ఖర్చులు మిగిలే కదా, వాళ్ళే మీకు డబ్బులు ఇవ్వాలండి. ఇలా కాదండి. మా ఇంటిలోకి రెండిస్ ప్యాడేజ్లోకి ఏ దైవజనుడు అడుగుపెట్టినా కూడా ఒట్టి చేతులతో వెళ్ళడు. హల్లెలూయా. నా కోసం వచ్చినా, నా సంఘం కొరకు వచ్చినా, ఊర్లో ఏ సంఘంకి వచ్చినా కూడా వట్టి చేతులతో వెళ్ళరు. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఎవరైనా బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు వచ్చినప్పుడు లాస్ట్ రోజు కలిసాను నేను. లాస్ట్ రోజు కలిసినప్పుడు ఆయనకు కానుకిచ్చా, షారోన్ సిస్టర్కు కానుకిచ్చా, వాళ్ళ కుమార్తెకు కానుకిచ్చా, వాళ్ళ కుమారుడికి కానుకిచ్చా, వాళ్ళ దత్తత కుమారుడికి కానుకిచ్చా, 5 మందికి కానుకిచ్చా, బట్టలు ఇచ్చా. ఏమండి హల్లెలూయా చెప్పరు? 300 ఆశీర్వాదం అంటే హల్లెలూయా అంటారు. నేను ఇచ్చా, నేను ఇస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సర్వీస్ అయిపోయిన తర్వాత చేసేది ఏంటో తెలుసా? ఫోన్ తీసుకోవడం, ఫోన్పే తీసుకోవడం, టక్క 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 అన్ని పంపించేయడం. హల్లెలూయా. క్లోజ్. మార్చి నెల ఎక్కడెక్కడికి, ఎవరెవరికి, ఎంతెంత, ఒకరికి ఎక్కువ పంపిస్తాం, ఒకరికి తక్కువ, వారి స్థాయిని బట్టి, వారి విలువను బట్టి క్లీన్ చేసేస్తాను. 1వ తారీఖు మధ్యాహ్నం లోపల, 1వ తారీఖు మధ్యాహ్నం లోపల క్లోజ్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ముందు వారం నుంచే ప్రిపేర్ అవుతాను నేను. ఫస్ట్ ఏమిటి? కాబట్టి ఇప్పుడు దేవుని కంటే మనం ఎక్కడ పెడతాం? దేవునికి, దైవజనులకు మనం ఇచ్చినప్పుడు మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకోవడం. సింపుల్గా ఒక మాట చెప్పాలంటే, మేము డబ్బులకు పని చేయకూడదు, మీరు ఉచితముగా మీరు పొందుకోకూడదు. అర్థమైందా? ఏమండి, ఎవరికి వాళ్ళ హార్ట్ని సెట్ చేస్తున్నాడు దేవుడు. డబ్బులకు నేను పని చేశాను అనుకోండి, డబ్బులకు నేను ప్రార్థన చేశాను, దేవుని దృష్టిలో నేను తప్పు అవుతాను. మీరు పొందుకున్న తర్వాత, సపోజ్ ఉదాహరణకు నేను చెప్తాను, మీరు ముగిస్తున్నాను, 12:30 అయింది, ఒక ఆపరేషన్ చేయాలంటే 10 లక్షలు ఖర్చు అవుతుంది. మీరు వచ్చారు, ప్రార్థన చేయించుకున్నారు, బాగా అయిపోయారు. ఏం చేస్తారు మీరు?
10 లక్షలకు అప్పు సప్పు చేసి అంతా రెడీ చేసుకున్నారు, కానీ బాగైపోయింది. అయ్యాయి కదా, హెచ్ఐవీలు బాగైపోయాయి, క్యాన్సర్ గడ్డలు కరిగిపోయాయి. ఒకడు సాక్ష్యం చెప్పాడు కదా, 16 లక్షలు ఖర్చు అయ్యేది దైవజనుడి చేతులు ఉంచుతూనే క్యాన్సర్ రోగం బాగైందని. వాడు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడబట్ట. యాడుందండి న్యాయము లోకంలో? 16 లక్షలు మిగిలిందని సాక్ష్యం చెప్పాడు. 16 lakhs ఆపరేషన్కి 16 లక్షలు ఖర్చు అవుతుంది అన్నాడు. చేతులు పెట్టేప్పుడు చెప్పా, పవర్ ఫ్లో అయింది, బాగా అవుతాడని చెప్పా, బాగా అయింది. హల్లెలూయా. ఏం చేయాలి అప్పుడు? మీరు చెప్పండి ఏం చేయాలి, మీరే చెప్పండి, నేను చెప్పను ఏం చేయాలి చెప్పండి. ఏం 16 లక్షలు ఇమ్మన్నామా ఏమన్నా? కానీ అంటే ఇప్పుడు కుష్ఠరోగి వచ్చి ఏమన్నాడు, కుష్ఠరోగి వేసే దగ్గర దూరం నిలుపుకొని, దావీదు కుమారుడా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయ అంటే ఏమన్నాడు, నాకు ఇష్టమే, నువ్వు ఫస్ట్ డబ్బులు కట్టన్నాడా? లోకంలో ఎట్టున్నారు తెలుసా సేవకులు, డబ్బులు కడితేనే మాట్లాడతారు. అది సగం కరెక్ట్ అనిపించింది నాకైతే కొంతమందిని చూస్తే, కానీ ఆ స్థాయికి నేను దిగలేను. నా పర్సనాలిటీ ఒప్పుకోదు అది. నాకు అక్కడ అసలు తగ్గ నేను ఎప్పుడు ఇది కాదు మంది. ఎప్పుడు ఏమండి, ఇది గ్రేటా ఇది గ్రేటా? ఎవరిదండి పై చేయి ఉండేది? ఇచ్చేవాడిది పై చేయి ఉంటుంది. ఇది కాదు, నువ్వు ఇంత ఇస్తేనే మాట్లాడతా, ఇంత ఇస్తేనే అపాయింట్మెంటు, ఇంత ఇస్తే పక్కన ఫోటో సెల్ఫీ జాంతా నై. యేసు ప్రభువును ఫాలో అవుతా నేను. యేసు ప్రభువు దగ్గరకు వచ్చి అడిగాడు, శుద్ధీకరించాయా అంటే నాకు ఇష్టమే అని చెప్పి ముట్టి స్వస్థపరిచాడు. బాగా అయిపోయిన తర్వాత ఏం చెప్పాడు, పోయి కానుక ఇవ్వు అని ఆజ్ఞాపించాడంట యేసయ్య. స్వస్థత కొరకు కాదు, స్వస్థత పొందుకున్న తర్వాత గర్వము స్వార్థము నీ హృదయంలోకి రాకుండా కృతజ్ఞత కానుక చెల్లించని ఖండితముగా, అందరూ చెప్పండి ఖండితముగా, ఖండితం. దిస్ ఇస్ జీసస్, దిస్ ఇస్ జీసస్. దే రిసీవ్ చేసుకున్న తర్వాత యేసు ప్రభు ఉచితంగా చేశాడు. యేసు ప్రభు ఉచితంగా చేశాడు. పోనీ యేసు ప్రభు ఉచితంగా వచ్చిందా అది చెప్పండి? యేసు ప్రభు ఏమండి అభిషేకం ఊరికన్నా ఫ్లో అవుతుందా? ఏమండి బ్లెస్సింగ్స్ ఊరికన్నా ఫ్లో అవుతుందా? యేసు ప్రభు ఏంటి, యేసు ప్రభు ప్రయాసపడి పొందుకున్నాడు. ఆయన ప్రయాసపడి పొందుకున్నాడు. రాత్రులంతా ప్రార్థన చేస్తున్నాడు. ఇదంతా కష్టపడితే వీళ్ళకు ఊరిక ఇవ్వాలంటండి. అంత ఊరిక. మా ఇంటికి వచ్చి చూడండి ఒకసారి నోట్ పుస్తకాలు. మా ఇంటికి ఒకసారి వచ్చి నోట్ పుస్తకాలు చూడండి. నేను ఎన్ని నోట్స్లు రాశాను చూడండి, ఎన్ని పుస్తకాలు చదివింటాను చూడండి, ఎన్ని పుస్తకాలు అండర్లైన్ నోట్ వచ్చి ఒకసారి చూడండి. ఈయన దైవజనుడు కాదు, ఈయన అబద్ధ ప్రవక్త వల్ల వచ్చి చూడండి, మా ఇంట్లోకి వచ్చి చూడండి, నా పుస్తకాలు వచ్చి చూడండి. యూ కమ్ అండ్ విజిట్ మై హౌస్ అండ్ వాచ్ మై బుక్స్. నా పుస్తకాలు, దీనిలో వెనక ఎంత ప్రయాసం ఉంటుంది, ఎంత శ్రమ ఉంటుంది. జీసస్ ఆయన ప్రభావాన్ని సంపాదించుకుని ఉచితంగా ఇచ్చాడు. పొందుకున్న తర్వాత కృతజ్ఞత కానుక చెల్లించమన్నాడు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు డబ్బుల కోసం సేవ చేయలేదు, కానీ అద్భుతాలు పొందుకున్నవారు ఏం చేయాలి? కృతజ్ఞత కానుక. 16 లక్షల అద్భుతం జరిగిందంటే కనీసం ఎంత ఇవ్వాలో చెప్పండి. మీరు చెప్పండి మీరు చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. 5 మంది చెప్పండి చాలు. ఎంత మేడం? 1,00,000 10 దశం భాగం మేడం, దశం భాగం మీరు చెప్పండి. మీరైతే ఎంత ఇస్తారు చెప్పండి. మేడం అయితే 1,60,000 ఇస్తుందంట. ఆ అవసరం రాదులేండి, ఆఫ్ కోర్స్, ఊరికే చెప్తున్నా. మీరైతే ఎంత ఇస్తారు? ఏమండి మా లైవ్లో వాళ్ళు వెంటనే రెస్పాన్స్ ఇస్తారండి. చెప్పండి మీరైతే ఎంత ఇస్తారు? అలా భాషా బ్రదర్ మీరు కూడా 1,60,000 1,60,000 ఇస్తారంట. ఏమన్నా ఎంత ఇస్తారు మీరు? హెప్సిబా 10% ఇస్తారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకా 2 లక్షలు పెరుగుతాను చూడండి.
మా ఫ్యాన్స్ అసోసియేషన్ మినిమం 2 లక్షలు. మా బావమర్ది గారు మినిమం 2 లక్షలు ఇస్తారంట. పాలాభిషేకం 20% ఇస్తాడంట. చిన్న 26 CFE 10 లక్షలు ఇస్తారంట. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక చిన్న, ఇది జరుగును కాక. నయా పైసా ఇయ్యలేదు నాకు. నయా పైసా ఇయ్యక ఇంకా ఇయ్యకూడనివన్నీ చాలా ఇచ్చారనమాట. సో మెనీ పీపుల్ గాట్ హీల్డ్. సో మెనీ పీపుల్, HIV గాట్ హీల్డ్, క్యాన్సర్ గాట్ హీల్డ్. మన నర్సరావుపేట వెళ్తే ఇక్కడ పాస్టర్ గారు చెప్తున్నారు, నీ భవిష్యత్తును సృష్టించుకో పుస్తకము నా జీవితాన్ని మార్చింది, మా సంఘంలో అనేకుల జీవితాలు మార్చింది. 3 పిచ్చోళ్ళు బాగయ్యారు. మానసిక రోగులు ఉన్నటువంటి వారికి పుస్తకం ఇచ్చారు, రోజు చదవండి. చదివి వారు మందులని పారేశారు, బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు. మెనీ thousands of people are blessed. I felt so happy. నాకేం తక్కువ అండి చెప్పండి. ఐ డోంట్ లాక్ ఎనీథింగ్. నా దేవుడనే నాకు తోడుగా ఉన్నాడు, నాకు తక్కువేమి. ఎవరు ఇచ్చినా ఎవరు ఇవ్వకున్నా కూడా నా పోషకుడు దేవుడు, మనుషులు కాదు. హల్లెలూయా. ఇస్తే స్తోత్రం, ఇవ్వకున్నా స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు నా సోర్స్ కాదు కాబట్టి. నా పాయింట్ ఏమిటంటే, వీ షుడ్ నాట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రీలీ బికాస్ గాడ్ ఈజ్ ఆఫరింగ్ ఫ్రీ. దేవుడు ఉచితంగా ఇస్తున్నాడని మనం ఏవి కూడా ఉచితంగా తీసుకోకూడదు. వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. 10 మంది కుష్ఠరోగులు బాగు చేయమని వచ్చారు, వెళ్ళి చూయించుకోండి అన్నారు. దారిలో పోతుంటే బాగైపోయారు. ఒక్కరే వచ్చారు కానుక తీసుకొని, కృతజ్ఞత అర్పించేదానికి ఒక్కడే వచ్చాడు. 9 మంది అంటే అర్థమైందంటే 10 మంది మన ద్వారా మేలు పొందుకుంటే ఒక్కరు మాత్రమే, ఏమండి, 10 మంది మన ద్వారా మేలు పొందుకుంటే ఒక్కరు మాత్రమే కృతజ్ఞత కలిగి ఉంటారు. కాబట్టి ఎవరైనా కృతజ్ఞత కలిగి లేరంటే అదేం పెద్ద ఆశ్చర్యం కాదు. యేసు ప్రభు టైంలోనే అట్లున్నారు, ఈ టైంలో ఇంకేమో, అవునా కాదు చెప్పండి. బట్ ఐ డోంట్ వాంట్ యూ పీపుల్, నా వాక్యం వినేవారు, నా బోధ వినేవారు, నా ఆత్మీయ కుమారులు, నా ఆత్మీయ కుమార్తెలు నాలాగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. హల్లెలూయా. ఐ డోంట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రీలీ. నేను ఏది ఉచితంగా ఇచ్చినా నేను దాన్ని ఖచ్చితంగా నేను కృతజ్ఞత కలిగి నేను ఉంటాను. వాక్యం చెప్పుతున్నాను, వాక్యం చెప్పుచున్నాను, నేనేం చేస్తాను అని చెప్తున్నాను. హల్లెలూయా. కుడి జబ్బను దేవునికి ఇవ్వాలి, 2 దవడలు దేవునికి ఇవ్వాలి, పొట్టను దేవునికి ఇవ్వాలి, కానుకలను దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలంటే నీ పైన ఏ దైవజనుని దేవుడు నియమించాడో ఆ దైవజనునికి ఇవ్వాలి.